రైట్. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, వై ట్రంప్ ట్రయింగ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్రెడిట్ ఆర్ సంథింగ్ ఎల్స్? ఎప్పుడైతే ఒకసారి ఏమో జేడీ వ్యాన్స్ అన్నాడు ఇది మాకు సంబంధించిన విషయం కాదు అన్నాడు. సడన్ గా 24 గంటల లోపలే ఎన్నో యాక్టివిటీస్ జరిగాయి. అది ఎందువల్ల జరిగి ఉంటుంది? మన తరఫున మనం దాన్ని ఆల్మోస్ట్ నాశనం చేశాం. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ని, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని. మనం పై చేయిలో ఉన్నాం, వాళ్ళు దెబ్బతింటూ ఉన్నారు. వాళ్ళు ఇంకా ఏం చేయాలి, దేంతో కొట్టాలని ఆలోచిస్తున్నారు. అప్పుడు బహుశా ఏమైంది అంటే దానికి కన్ఫర్మేషన్ లేదు. మన ఎయిర్ ఫోర్స్ ఎక్కడైతే కొట్టిందో అక్కడ కొన్ని అణువాయుధాలు కానీ ఇది వాళ్ళ ఇది స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నారు. వాటిని కొట్టడం వలన ఆ 2 ఎర్త్ క్వేక్స్ వాళ్ళు రిచర్ స్కేల్లో 4.0 అండ్ తర్వాత 5.4 అన్నారు. దాని వలన బహుశా దాంట్లో వాళ్ళు దాచిపెట్టిన, ఎందుకంటే అక్కడ ఎక్కడైతే కొట్టారో దాని చుట్టుపక్కల్లో ఆ కొండల్లో చగాయి హిల్స్ లో కానివ్వండి, కిరాణా హిల్స్ లో కానివ్వండి, అవి అణువాయుధాలు ఉండి ఉంటాయి. దాని వలన రేడియేషన్ వచ్చి ఉంటుంది. అది డిటెక్ట్ చేయడానికి ఇది అమెరికన్ ఇది స్నిఫర్స్ అన్నారు. అది ఏమిటి అనేది ఎవరు చెప్పలేదు. అది రేడియేషన్ వస్తుందా అని డిటెక్ట్ చేయడానికి వాళ్ళు అక్కడ ఉన్నారు. అప్పటి నుంచి ఈ ట్రంప్ కానివ్వండి, ఇది జేడీ వ్యాన్స్ కానివ్వండి, వాళ్ళ సెక్రటరీ రుబో కానివ్వండి, చాలా ఫాస్ట్ గా అందరితోని మాట్లాడి చేశాడు. అది సిచ్యువేషన్ ఒకవేళ సరే అయితే వాళ్ళ అణ్వాయుధాలు ఎక్కడైతే దాచుకున్నారో భూమి కింద, ఆ ఏరియాని దాని డోర్ కింద కొట్టామని కొన్ని వార్తలు వచ్చాయి. అది ఒకవేళ నిజమైతే దాన్ని వాళ్ళు వాడక ముందే వాళ్ళని నాశనం చేసే శక్తి మన దగ్గర ఉందని అనుకోవచ్చు. అది ప్రూవ్ అయింది కూడా. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ నాశనం అయ్యే ఇది ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎందుకంటే ఇన్నాళ్ళు పాకిస్తాన్ ని వాడుకున్న దేశాలు ఎవరెవరు? అటు యునైటెడ్ స్టేట్స్, ఇటు చైనా. వాళ్ళ వార్స్ వాళ్ళ మనల్ని అడ్డుపెట్టడానికి, మనల్ని అణచడానికి, మనల్ని పైకి రాకుండా చేయడానికి, మనల్ని సబ్ కాంటినెంట్ లోనూ పెట్టడానికి వాళ్ళు పాకిస్తాన్ ని వాడుకున్నారు. రైట్. శ్రీనివాసరావు గారు, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మాట్లాడే టైం దగ్గరకు వస్తుంది కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను ఈ లోపు, ఎందుకంటే టైం దగ్గరకు వస్తుంది కాబట్టి స్మాల్ బ్రేక్.